బ్రో, ప్రేమించావా చనిపోతావా అని బాగానే అంటున్నావు. నీకంటూ మనుషులు ఉంటారు కదా, ఫ్యామిలీనో రిలేటివ్సో ఎవరో ఒకరు ఉంటారు. చనిపోతా అంటే చనిపోతే నీ శవానికి నలుగురు భుజాల మీద వేసుకొని పోతాం. దానికన్నా ఏం లేదు. బతికి సాధించినావు అనుకో, అది మంచిది. చచ్చిపోయిన వాళ్ళకి ఏం సాధించలేవు. బతికి సాధించు. చచ్చిపోయి ఏం సాధిస్తావు? నువ్వు కాకపోతే ఇంకోటి దొరుకుతుంది దానికి. ఏం లాభం దానికి? బతుకున్నప్పుడు సాధించుకోవాలి ఏదైనా సరే. చచ్చిపోయిన తర్వాత ఏం రాదు. మనం వేసుకున్న బట్టలు కూడా రావని కదా. నువ్వు వాడుతున్న ఫోన్ కూడా రాదు. ఎవరు రాదు. ఒక్కనే పోవాలి పైకి సత్యాంత. ఉన్న రోజులు ఒక్కతంతుడే ఉండు, మంచిది. అది ఇచ్చిపెట్టిందా సైలెంట్ అయిపో. లేకపోతే దీంతో ఎవరు ఉంటారు, దీని జ్ఞాపకాలతో ఎవరు బతుకుతారు అనుకుంటే ఇంకో అమ్మాయిని పట్టించు. కానీ ఒక్కదాని గురించి చచ్చిపోతా గిచ్చిపోతా అన్న ఒక్కో తీరుగా మాట్లాడుతున్నావు నువ్వు. నేను కలిసినా కాబట్టి ఏ ఏ కారణం వల్ల చనిపోతావు అనుకున్నావో చెప్పు. నేను నీకు సమాధానం చెప్తాను. అంటే డైరెక్ట్ వచ్చి చెప్పాను. డైరెక్ట్ వస్తే వీడియో వద్దంటాం కదా. ఇన్నే ఉండి పైకి వచ్చి మాట్లాడతాను. నీకు వీడియో సేవ్ చేసి చూసుకో. చచ్చిపోతే ఏం సాధించలేవు. బతుకున్నప్పుడే సాధించు. చచ్చిపోతే ఏం రాదు. నేను కదా బట్టలు రావు, ఏం రావు. అందుకే బతుకున్న రోజులు నలుగురిలో కలిసి ఉండు, నలుగురితో చచ్చి ఏం సాధించలేదు. బతికి సాధించాలి. చచ్చిపోతే ఏం లేదు, పోడు తప్ప. అమ్మాయిలాగా ఏడవకు బ్రో. నీకంటూ ఒక దారి ఉంటుంది. చూసుకొని నీ దారి నువ్వు వెళ్తేనే మంచిది. లేకపోతే నేను అట్లనే ఉంటా పోతా అంటే నువ్వు వెళ్ళి మెడలో వేసుకున్న చైన్ కూడా రావు వెనకాల. అర్థం చేసుకో. నేను చెప్పిన దాంట్లో నాకు కూడా బాధ అనిపించింది. సిచ్యువేషన్ ఎట్లా రాసుకుంటే అట్లా జరుగుతుంది. మనం ఏం చేయలేము కదా.